ఓవైపు సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు కశ్మీర్లో ఉగ్రమూకల దుష్ట విన్యాసాలు కొనసాగుతున్నాయి. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లాల్ గల్లీలోని ఓ ఇంట్లో నక్కిన 2 ఉగ్రవాదులను సైన్యం ఖతం చేసింది. టెర్రరిస్టులు నక్కిన ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా కూంబింగ్లో పాల్గొంటున్నాయి. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యం చాలా అలర్ట్గా ఉంది. హంద్వారాలో కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్కు గాయాలయ్యాయి. అదనపు బలగాలు కూడా హంద్వారాకు తరలి వెళ్లాయి. మరోవైపు యూరి సెక్టార్లో పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. పాక్ కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్ సైన్యం కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొడుతున్నాయి. కమాల్కోట్ ప్రాంతంలో పాక్ కాల్పుల్లో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. బంకర్లలో జనం తలదాచుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అటు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఓవైపు సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు కశ్మీర్లో ఉగ్రమూకల దుష్ట విన్యాసాలు కొనసాగుతున్నాయి. కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లాల్ గల్లీలోని ఓ ఇంట్లో నక్కిన 2 ఉగ్రవాదులను సైన్యం ఖతం చేసింది. టెర్రరిస్టులు నక్కిన ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా కూంబింగ్లో పాల్గొంటున్నాయి. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. సైన్యం చాలా అలర్ట్గా ఉంది. హంద్వారాలో కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్కు గాయాలయ్యాయి. అదనపు బలగాలు కూడా హంద్వారాకు తరలి వెళ్లాయి. మరోవైపు యూరి సెక్టార్లో పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. పాక్ కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్ సైన్యం కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొడుతున్నాయి. కమాల్కోట్ ప్రాంతంలో పాక్ కాల్పుల్లో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి.